హాయ్ అండి. అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను తీసుకుపోయేది ఏంటంటే జామ పండ్లు. చూడండి, జామ పండ్లు. ఈ జామ పండ్ల జ్యూస్ చేసుకుంటాను ఈరోజు. మళ్ళీ జామ పండ్లు అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను తీసుకుపోయేది అంటే జామ పండ్లు. ఈ జామ పండ్లు మా మందమైన రత్తమ్మ పంపించింది, చాలా పంపించింది. రోజు తింటున్నా. ఈ జ్యూస్ చేసుకుంటాను, ముక్కలు కట్ చేసుకున్నా. చెట్టు మీద మందు లేని జామ పండ్లు. నేను ఈ సంవత్సరం అంతా బయట ఒక్క పండు కూడా కొనుక్కోలేదు. అంటే మధ్య మధ్యలో కొన్ని దోసకాయలు కానీ పూట పండ్లు కానీ తీసుకున్నా, కానీ అంతా ఎక్కువ నేను ఈసారి పండ్లు తీసుకోలేదు. ఇక ఒక్క పూట పండు తీసుకున్నా, ఒక్కసారి తీసుకున్నా. కానీ నేను తీసుకునేవి అన్నీ పల్లెటూళ్ళల్లో పండే అల్లనేడు పండ్లు, చెట్ల మీద ఏరుకోవడం. ఈ జామకాయలు, పల్లెటూళ్ళలో పండే జామకాయలు, ప్రతి మామిడి పండ్లు కానీ జామ పండ్లు కానీ ఇవన్నీ నేను తీసుకుంటున్నాండి. ఈ మందులేని మన చెట్ల మీద. ఇది జామ పండ్ల జ్యూస్ చేస్తాను. ఈ బెల్లం వేసి ఈ నెయ్యి వేసుకొని జామ పండ్ల జ్యూస్ ఈరోజు. మళ్ళీ జొన్న రొట్టె అండి, 1:30 అండి జొన్న రొట్టె. ఈ జొన్న రొట్టె రాజస్థాన్ స్టైల్. రాజస్థాన్లో బెల్లం వేసి నెయ్యి వేసుకొని తింటారు వాళ్ళు. అదే వాళ్ళ ఫుడ్, ఎంత బలమైన ఫుడ్ అంటే ఇది. నేను ఈరోజు ఇట్లా చేస్తాను. ఇది రాజస్థాన్ ఫుడ్. రాజస్థాన్ వాళ్ళు చాలా బెల్లము నెయ్యి వేసుకొని జొన్న రొట్టెలు. అలా ఇంకా బాగా లావుగా ఉంటాయి రొట్టెలు, మనవి పలసగా ఉంటాయి. పలసగా చేస్తారు జొన్న రొట్టెలు. కష్టం అనక మనం జొన్న రొట్టెలు కానీ ఇంట్లో అన్నీ మన ఆరోగ్యం బాగుండాలంటే మనం ఇంట్లో చేసుకోవాలండి. ఎందుకంటే ఇక నాది రాజస్థాన్ ఫుడ్. ఈరోజు నేను తినేది జొన్న రొట్టె చూపిస్తాను మీకు. ఈరోజు నేను ఏం తింటున్నానో మీరు కూడా అది ఫాలో కాండి. నిజంగా మీకు ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఊరికి అన్నం ఏం తింటాం? బెల్లం. బెల్లం బెల్లం అండి. ఇంట్లో బెల్లము జొన్న రొట్టె, దీంట్లో నెయ్యి. ఎంత అదృష్టం అండి నెయ్యి. ఆవు నెయ్యి ఇదిగోండి. ఆవు నెయ్యి, బెల్లం, జొన్న రొట్టె. ఇదో నేను ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే, మనం తీసుకోవాలండి ఇలాంటి ఫుడ్. తీసుకుంటే చాలా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే క్యాన్సర్కి దూరంగా ఉంటాం, లివర్ ప్రాబ్లంకి దూరంగా ఉంటాం, హార్ట్ ప్రాబ్లం కూడా దూరంగా ఉంటాం. నెయ్యి చాలా బలం అండి. చాలా ఇష్టం నాకు నెయ్యి. ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అండి నెయ్యి. ఇది తిన్నోళ్ళు, ఈ నెయ్యి బెల్లము జొన్న రొట్టెలు కలుపుకొని తిన్నోళ్ళు నాకు మళ్ళీ చెప్పండి. మళ్ళీ నాకు ఎందుకు అంత అద్భుతం ఉంటుందండి ఆ టేస్టు. మీరు ఇడవరండి. ఇగో అమ్మా, ఆ టేస్ట్ మనకు దేవుడు ఇచ్చింది. నాకు ఓపిక ఉంది, నేను జొన్న రొట్టెలు కానీ ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. అలా ఉంటేనే మనకు ఆరోగ్యం బాగుంటుందండి. ఇగో బా, ఏం టేస్ట్ అండి. నిజంగా మీరు ఈ విధంగా చేసుకోండి, వేరే లెవెల్ అండి. అందుకే రాజస్థాన్ వాళ్ళు 100 ఏళ్ళైనా బక్కగా ఎన్ని పనులు చేస్తే 100 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పొలం పనులు కానీ
ఒంటెపాలు ఎక్కువ, ఆవు ఒంటెపాలు నెయ్యే మొత్తం. ఎంత బలంగా ఉంటారు. బా మనకి ఇలాంటి తిండి దొరకాలంటే కోటేశ్వరి తిండి తింటారా? తినలేరు. కోటేశ్వరి తిండి తినలేరు. ఏమండి, ఇలాంటి తిండి చేసుకొని తినండి, మంచి ఆరోగ్యం ఉంటాయండి. కోటించుడు ఎవరు తిని అరిగించుకోలేడు, కానీ మనం తిని అరిగించుకునే శక్తి మనకు ఉంది. వేరే లేవాలండి. ఏళ్ళు కూడా వదలబుద్ధి అవుతుంది. మీరు అర్థం చేసుకుని ఎంత టేస్ట్ ఉందో ఇక. అంత బాగుందండి. చూడండి, జామ పండు జ్యూస్. ఏవో బెల్లం, జామపండు, ఒత్తేలి, ఇవన్నీ మీరు చూయింతేనన్నా మీరు ఇలా చేసుకొని తాగుతుకోవచ్చు ఓపిక కొద్ది. చూడండి, ఈ రోజు నా ఫుడ్ జామపండు జ్యూసు, జొన్నరొట్టె, బెల్లం, నెయ్యి. నాది ఎంత మంచి హెల్త్కు కోట్లు దొరుకుతాయి కావచ్చు, కానీ ఇలాంటి ఫుడ్ దొరకదు. చెట్లున్నోళ్ళు కేర్లెస్ చేస్తారు, కానీ ఇలాంటి కంపల్సరీ తీసుకోవాలి. నేను చెప్పలేనండి, ఇంత కమ్మదనమైన జామ పండు జ్యూస్, జామ పండ్లతో జ్యూస్. అబ్బా, ఈ అల్లనేడు పండు జ్యూస్, కొబ్బరి పాల జ్యూస్, జామ పండు జ్యూస్ తీసుకొచ్చండి, నా ఒంట్లో కొవ్వు కూడా కరిగిపోతుంది మూతం తరపున. ఖాళీ నా బాడీ అందరికీ లావుగా కనిపించవచ్చు, కానీ నాకు అదే అల్కగా ఉంది నా బాడీ. కొంచెం 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 నా పొట్ట తగ్గిపోతుంది. నేను తిండి తగ్గిస్తాను, తిండి అన్నీ తింటా. డైటింగ్ చేసే అవసరం లేదు, జిమ్మింగ్ చేసే అవసరం లేదు. కానీ మనం తీసుకున్న జ్యూస్లో ఏదైతే కొవ్వు కరుగుతుంది, ఏది కొవ్వు కరుగుతుంది అన్నది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కాబట్టి అబ్బా, అల్లనడువాన జ్యూసు, పచ్చి కొబ్బరి పాలు, అది మన ఒంట్లో కొవ్వు మొత్తం కరిగిస్తాయి ఆ రెండు జ్యూసు. అద్భుతం, మాటలు లేవు. అమ్మ, ఇంకేం కావాలండి? ఈ జామ పళ్ళు అంత పొద్దున అదృష్టం కదా ఇలాంటి తినడం. డబ్బున్నోళ్ళు
బయట కొనుక్కుంటారు చాలా, కానీ డబ్బు లేని వాళ్ళు కొనుక్కోరు. నాకు డబ్బు దొరికాయా, డబ్బున్న వాళ్ళు బయట ఎన్నో కొనుక్కుంటారు, కానీ అందులో మందులతో మగ్గించి పళ్ళు కొనుక్కొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. డబ్బు లేని వాళ్ళు పల్లెటూళ్ళల్లో అన్ని చెట్లు పెట్టుకొని ఆ పండ్లన్నీ తింటారు, అందుకే అందులో అంత ఆరోగ్యంగా ఉంటారు. అలా నేను ఒక్కదాన్ని, డబ్బు లేనిదని నేను ఒక్కదాన్ని ఆరోగ్యం ఈ పల్లెటూళ్ళల్లో ఈ పండ్లు తినడానికి. ఓకే అండి. దేవి రుచులు కంపల్సరీ నేను చేసేది మీరు ఉపయోగించితే మీకు అన్నీ నిజంగా అండి. అల్లెనట్ జ్యూసు కొబ్బరి పాలతో పొద్దున కొబ్బరి పాలు అల్లెనట్ జ్యూస్ తాగితే మీ ఒంట్లో కొవ్వు మొత్తం కరిగిపోతుంది. నేను అబ్జర్వ్ చేసింది అదే. ఏ డాక్టర్ చెప్పిన డైటింగ్ వద్దు, ఏ డాక్టర్ చెప్పిన తిండి తగ్గించడం వద్దు, ఏ డాక్టర్ చెప్పిన మందులు వద్దు, ఏది వద్దండి. నేను అబ్జర్వ్ చేసింది అల్లెనట్ జ్యూసు, కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి పాలు. ఆ రెండు మీరు వాడి చూడండి, నిజంగా మీరు నా దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు నాతో మాట్లాడతారు. రియల్ మీరు చెప్పింది అది. ఓకే, బాయ్ అండి, హాయ్ అండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి.